ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పళనిలో వేచేసినటువంటి శ్రీ మురుగన్ యొక్క ఆలయం. అటు చరిత్రకు కానీ, ఇటు శాస్త్రీయతకు కానీ అందనటువంటి అసాధారణ నైపుణ్యానికి కానీ, విజ్ఞానానికి కానీ చూడచక్కని ఆనవాళ్ళే మన భారతీయ యొక్క దేవాలయాలు. అలాంటి దేవాలయాల్లో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 6 దివ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి పళని క్షేత్రం. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగ జరుగుతుంది. అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంగా సేవిస్తారు భక్తులు. మధుర నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్య ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్వే సౌకర్యం కూడా ఉంటుంది. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపనిదారిగా దర్శనమిస్తూ ఉంటాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అనేది స్వామివారు అలా కనపడడంలో అంతరార్థమట. ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణ్ ఇలా రకరకాల పేరుతో కొలుస్తారు. మరి అత్యంత పవిత్రమైనటువంటి పళని క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికి శివుని పెట్టిన పరీక్షలో ఓడినటువంటి కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం ఉన్నటువంటి పళని ఆలయంలో ఉన్న పర్వతమ్మ మీదకి చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు స్వామి మరియు అమ్మవారు వచ్చి కుమారస్వామిని బుజ్జగించి ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతి నీవే అని చెప్తూ జ్ఞానఫలాన్ని అందించారంట. అంతటితో ప్రసన్నమైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిచ్చాడంట. తమిళంలో పళం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఈ క్షేత్రం పళని క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. దేవాదనవ గాను సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు మాత్రం ప్రాణాలు కాపమని అగస్త్య మహాముని దగ్గరికి వస్తాడు. శరణు కోడిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకి తీసుకొస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్ళీ పైకెత్తబోతి అది లేవదు సరికదా. అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వాములను గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడిలతో ఎవరైతే పర్వతం మీద నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వలనే కావడి సాంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెప్తాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూది, తేనె, పూలు వంటివి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని మరియు దాంపత్య దోషాలు తొలగుతాయని కూడా భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా కావడి ఉత్సవం మరియు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క క్షేత్ర విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పళనిలో వేచేసినటువంటి శ్రీ మురుగన్ యొక్క ఆలయం.